అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాజేంద్ర కర్నాటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఇన్ ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుడివాడ. ఈరోజు మనం హైపర్ టెన్షన్ గురించి డిస్కస్ చేద్దాం. అకార్డింగ్ టు జాయింట్ నేషనల్ కమిటీ గైడ్లైన్స్ ప్రకారం 2022 ప్రకారం నార్మల్గా ఉండే వాళ్ళల్లో బీపీ మోర్ దాన్ 130/80 కంటే ఎక్కువగా ఉన్నా, లేదా డయాబెటిక్ పేషెంట్స్లో మోర్ దాన్ 120/80 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటారు. ఈ హైపర్ టెన్షన్లో పలు రకాల హైపర్ టెన్షన్స్ ఉన్నాయి. ఆఫీస్ హైపర్ టెన్షన్, హోమ్ బీపీ, హోమ్ హైపర్ టెన్షన్ అండ్ నార్మల్ నైట్ హైపర్ టెన్షన్, ఇలా నాక్టర్నల్ హైపర్ టెన్షన్, ఇలా రకరకాల హైపర్ టెన్షన్స్ ఉన్నాయి. ఈ హైపర్ టెన్షన్స్లో హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీ, హైపర్ టెన్సివ్ అర్జెన్సీ ఇవన్నీ కూడా ఉంటాయి. వీటి వల్ల ఎండ్ ఆర్గాన్స్, డిఫరెంట్ ఆర్గాన్ అయినటువంటి కళ్ళు, కిడ్నీలు ఇలాంటివి స్లోగా డ్యామేజ్ అవుతూ వస్తాయి. బ్రెయిన్లో కూడా ఈ హైపర్ టెన్షన్ వల్ల డ్యామేజ్ అవుతూ ఉంటుంది. షుగర్ ఉండే వాళ్ళలో ఈ డ్యామేజ్ కొంచెం త్వరితగతిన జరుగుతూ ఉంటుంది. దీన్ని మనము హైపర్ టెన్షన్ స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయడం ద్వారా లాంజివిటీ అంటే డిజబిలిటీ లేకోకుండా ఉండే లైఫ్ని ఎక్కువ రోజుల పాటు మనం గడపవచ్చు. ఈ హైపర్ టెన్షన్కి సంబంధించి మనం ఏ రీసెంట్ గైడ్లైన్స్ అయినటువంటి ఏ మందులు వాడాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా చేస్తే వ్యాయామం ద్వారా అండ్ నాన్ ఫార్మకలాజికల్ అంటే మందులు వాడకోకుండా బీపీని ఎలా కంట్రోల్ చేయాలి, ఆ స్టేజ్ దాటిన తర్వాత మందులు వాడి బీపీని ఎలా కంట్రోల్ చేయాలి, బీపీ వల్ల వచ్చే హైపర్ టెన్షన్ ఆ బీపీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని ఎలా నిరోధించాలి అనేది తెలుసుకోవడం కోసం ఈ ఫుల్ వీడియో లింక్లో చూడండి. థ్యాంక్ యూ.